డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు వారి యొక్క కర్మను నల్లిఫై చేసుకోవడానికి ఎలాంటి నివారణల్ని తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ని పాటించాలి, లేదంటే వారి యొక్క జీవిత కాలం అంతా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క కర్మ రిజిస్టర్ నుంచి బయటికి పడడానికి అవకాశం ఉండదు. అయితే మనం చేసుకున్నటువంటి కర్మ నుంచి బయటపడడానికి ఈ కర్మ అనేది ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తుంది. మనల్ని దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అది ప్రయత్నం చేసినప్పుడు మనం కానీ బయటికి రాకుండా ఉంటే తిరిగి తన యొక్క రివెంజ్ని తీర్చుకోవడానికి కూడా మన ముందర వచ్చి నిలబడుతుంది. అంటే అర్థం ఏమిటంటే, ఒక బూమరాన్ లాగా బంతిని మనం గోడకు కొట్టితే ఏ విధంగానైతే తిరిగి వెనక్కి వస్తుందో, అదేవిధంగా ఈ యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవుడు, వాళ్ళ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వారు చేసినటువంటి పూర్వం చేసినటువంటి మంచి కార్యములైనా కావచ్చు లేదా చెడ్డ కార్యముల యొక్క ఫలితాలని అనుభవించాల్సింది. అయితే దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకొని చెప్పవచ్చు. జనరల్గా ఈ యొక్క స్త్రీ శాపము అనే దాని గురించి మనం అనేకమైన వీడియోల్లో చూసాం. స్త్రీ శాపం గురించి చాలా వీడియోల్లో మనము చెప్పుకున్నాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అష్టకర్మలలో శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కూడా ఒకటి. కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు స్త్రీ శాపం అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఆ కుటుంబాలలో వివాహము చేసుకున్న తర్వాత ఏర్పడినటువంటి ఈ యొక్క దాంపత్య అనుకూలతను కొనసాగిస్తున్నటువంటి స్త్రీలు పురుషుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు, లేదా ఆ పురుషులు ఆ స్త్రీల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న దాన్ని బట్టి ఆ కుటుంబంలో ఈ స్త్రీ శాపం అనేది ఏర్పడుతుంది. ఏ కుటుంబాలలోనైతే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలలో ఆ జనరేషన్ ముందు కానీ తర్వాత కానీ మళ్ళీ పుడుతూ ఉంటారు.
రాశి పడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉండి పుడుతుంటారో ఆ కుటుంబాల్లో స్త్రీలు పురుషుల చేత బాధింపుని పొంది ఉంటారు అని నిర్ధారణ చేయొచ్చు. అంటే ఆ స్త్రీలు ఎప్పుడు చూసినా కానీ కన్నీళ్లు పెడుతుంటారు, ప్రతి ఒక్క దానికి కూడాను మానసికంగా కుంగిపోతుంటారు. వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు కూడాను తీర్చలేనటువంటి స్థితిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి పురుషులు ఉంటారు. కాబట్టి జీవితకాలం కూడాను ఆ పురుషులు ఒక హరాస్మెంట్కు గురి చేస్తూ ఉంటారు ఈ స్త్రీలని. ఆ విధమైనటువంటి మనోస్థితికి గురైనటువంటి స్త్రీలకి పుట్టినటువంటి బిడ్డలు ఉంటారు అనుకుందాం. ఉదాహరణకి ఒక అమ్మాయి చిత్తా నక్షత్రంలో పుట్టింది, రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంలో ఉంది, లేదా ఆరుద్రాల్లో పుట్టింది, లేదా శ్రవణ నక్షత్రంలో పుట్టింది. ఆ అమ్మాయికి ఒక అతనితో పెళ్ళయింది. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చూసినట్లయితే వారికి వచ్చినటువంటి భాగస్వామి చేత అమ్మాయి బాధింపబడి ఎట్టకేలకు వారిద్దరి మధ్య దాంపత్య అనుకూలత సఫలీకృతమయ్యి వారికి ఒక అబ్బాయి పుట్టారు అనుకుందాం. అప్పుడు ఈ అమ్మాయి యొక్క మనోస్థితి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించగలిగినట్లయితే, మా ఇంటి ఆయన నన్ను రాసి రంపాన్ని పెట్టాడు కాబట్టి నాకంటూ ఎవరు దిక్కులేరు, భర్త నుంచి నేను కోరినటువంటి సౌఖ్యం లభించలేదు, నా యొక్క చిన్న చిన్న కోరికలు కూడాను నెరవేరలేకపోయింది, కాబట్టి నాకు పుట్టినటువంటి బిడ్డ నాకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పినట్లుగా ప్రవర్తించాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏం తెమ్మన్నా తేవాలి, నాకు ఉన్నటువంటి మానసిక స్థితిని దెబ్బతీయకుండా ఉండటానికి ఈ యొక్క బిడ్డ ద్వారా నా యొక్క ఆలోచనల్ని సఫలీకృతం చేసుకోవాలని కోరుకుని బిడ్డలను పెంచుతుంటారు. బాగా అర్థం చేసుకోండి. అతనికి ఒక వయసు వస్తుంది, చదువు సంధ్యలు నేర్చుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళి తర్వాత ఒక బిడ్డనిచ్చి పెళ్లి చేయాలన్నప్పుడు వాళ్ళు ఎతుకుతారు. ఎతికి ఎవరి యొక్క పెత్తనంతో ఎతుకుతారు? ఎవరైతే మొదట యొక్క భర్త యొక్క బాధితురాలుగా ఉందో, భర్త చేత బాధింపబడిందో ఆ స్త్రీ చేత ఇప్పుడు ఆ బిడ్డ అడాక్షన్కి గురైన లెక్క. అంటే అర్థం ఏమిటి? ఒక బానిసలాగా నా బిడ్డ నాకే సొంతము, నేను చెప్పినట్లే వినాలి, వేరే వాళ్ళ మాట వినకూడదు, నేను నా భర్త చేత అనేక హింసలకు గురి అయినాను, కాబట్టి నాకున్నది ఈ అబ్బాయి మాత్రమే, ఈ అబ్బాయే నాకు దిక్కు, నేను వయసు మళ్ళిన తర్వాత కూడా ఈ బిడ్డ ఆదరణలోనే నేను జీవించాలి, నాకంటూ ఎవరు లేరు అని కూడా ఆమె తన బిడ్డకి చెప్పుంటుంది. నిన్నే నమ్ముకున్నాను రా, మీ నాన్నతో నాకు పని లేదు, నాకు బిడ్డలను చూసి నేను ఇన్నాళ్ళుగా మీ నాన్నతో కాపురం చేశాను, లేకపోతే నేను ఎప్పుడో మీ నాన్నను వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటానని కూడా చెప్పుంటుంది. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఆ బిడ్డ ఏం చేస్తాడు? అవునా, అమ్మ నా కోసం ఇంత త్యాగం చేసిందా, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుందని అతను ఆ యొక్క సైకాలజీ విషయంలోనే పెరుగుంటాడు. ఆ అబ్బాయికి ఒక వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత మామూలుగా ఏం చేస్తారు? భాగస్వామి వచ్చిన తర్వాత తన యొక్క జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించిందంటే ఆ భర్త స్థానంలో ఉన్నటువంటి అబ్బాయి కొద్దిగా ప్రేమను పంచుతాడు. ఎందుకంటే ఇల్లు వేరుగా మారింది, ఎక్కడో జీవించినటువంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది, కాబట్టి నేను బాగా చూసుకోవాలన్నటువంటి చదువుకున్నటువంటి జ్ఞానంతో మారితే అప్పుడు ఈ తల్లి చెప్తుంది, ఏమని చెప్తుంది? ఏరా, నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను, నాకు నా భర్త కూడా ఎక్కువగా అవసరం లేదు, నీవు నా బిడ్డగా నాకు నా యొక్క ఆలనా పాలనలో ఉంటే చాలు అనుకున్నానే, ఈరోజు నువ్వేం చేసినావు? కొత్తగా వచ్చినటువంటి అమ్మాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, నన్ను పట్టించుకోవటం లేదు అని అతనికి నూరిపోస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ
శుక్రుని యొక్క కర్మారిష్టి ఎలా నల్లిఫై అవుతుంది? మీరే చెప్పండి. నల్లిఫై కాదు. అంటే ఎన్నో ఆశలతో వేరే ఇంటి నుండి వచ్చినటువంటి అమ్మాయి మళ్ళీ వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాటలు విని ఆ యొక్క కొడుకు వచ్చినటువంటి అమ్మాయిని మళ్ళీ హరాస్ చేయడం మొదలు పెడతాడు కదా. అప్పుడు మొదట జరిగినటువంటి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయమే ఈ బిడ్డ ద్వారా వచ్చినటువంటి అమ్మాయికి జరుగుతుంది కదా. అప్పుడు తర్వాత జనరేషన్లో కూడాను ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాలు పుడతారు. మనం ఏం చెప్తున్నాము? ఒక కర్మ రిజిస్ట్రీతో ఒక కుటుంబంలో మొదలైతే ఆ కర్మ రిజిస్ట్రీని నల్లిఫై చేసుకోవడం వలన మళ్ళీ జన్మ అనేది బాగుంటుందని మనం అనుకుంటున్నాం. అది జరగటం లేదు. అదే ఆ తల్లికి కానీ ఎవరైనా కానీ ఒక ఆడబిడ్డ పుట్టింటే ఆడబిడ్డని చాలా చక్కగా చూసుకోవడానికి తగినటువంటి వరుణ్ణి ఎతికి 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 అన్ని విధాలుగా అర్హుడు, చెప్పిన మాట వినేవాడు, చాలా ఉత్తముడు, భక్త పారాయణుడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడిని ఎతుకుతారే. మరి మీకు బిడ్డగా పుట్టినప్పుడు మీరు మీ భర్త చేత బాధించబడ్డారన్న ఉద్దేశంతో మీ యొక్క కొడుకును మాత్రం మీ యొక్క కనుసైగల్లో మెలిగేటట్టుగా చేసుకొని మీ కుటుంబంలోకి వచ్చినటువంటి ఒక అమ్మాయి పట్ల శ్రద్ధ, అనురాగము, ప్రేమను అతను చూపిస్తే మీకెందుకు ఒప్పకుండా పోతా ఉంది? అప్పుడే కదా ఈ యొక్క శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ బలమయ్యి శుక్రుని శాపం పెరిగి శుక్రుని దోషం పెరిగి ఆ కుటుంబంలో మళ్ళీ ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాలు మళ్ళీ మళ్ళీ పుడటం అనేది ప్రారంభమవుతుంది. దీన్ని మనం ఎందుకు గమనించట్లేదు? ఇది గమనించాలి కదా. ఇలాగా ప్రతి ఒక్క కర్మ రిజిస్ట్రీ విషయంలో కూడాను మనం శ్రద్ధ తీసుకుని ముందుకెళితే ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలని దాన్ని బట్టే మనం తీసుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ తొలగించుకోవడానికి అది సహకరిస్తుందని మాత్రం నేను చెప్పగలను. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ, వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.